హాయ్ అండి, వెల్కమ్ టు ఫిన్నాస్ట్రో విత్ ప్రత్యుష రెడ్డి. ఈరోజు మనము కేపీ ఆస్ట్రాలజీకి అండ్ వేదిక్ ఆస్ట్రాలజీకి ఒక మంచి డిఫరెన్స్ చూద్దాము. వేదిక్ ఆస్ట్రాలజీలో మనకు హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్ని కూడా కన్సిడరేషన్ చేసి చార్ట్ అనేది క్రియేట్ చేసి మనకు జాతకం చెప్తారు. కానీ కేపీ ఆస్ట్రాలజీలో అలా కాదండి. సపోజ్ మీ టైం రాంగ్గా ఉంటే మేము ఫస్ట్ ఆ టైంని రెక్టిఫై చేసిన తర్వాతనే మీకు జాతకం అనేది చెప్పడం జరుగుతుంది. సో అది ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది మన లైఫ్ పైన, మన లైఫ్లో జరిగే ఈవెంట్స్ పైన అన్నది ఈరోజు మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక లేడీ వచ్చారండి మన దగ్గరికి. తన లైఫ్లో తను 5 అబార్షన్స్ ఫేస్ చేశారు. అండ్ నెక్స్ట్ తనకి ఎప్పుడు చైల్డ్ పుడతారు ఫ్యూచర్లో అన్న క్వశ్చన్తో మన దగ్గరకు వచ్చారు. సో ఆ లేడీ మనకి ఇచ్చిన తన బర్త్ టైం వచ్చేసి 5:25 AM అని చెప్పారండి. 5:25 AM వేసి మనము తనకి ఒక చార్ట్ క్రియేట్ చేసినప్పుడు తను ఏవైతే కాంప్లికేషన్స్ చెప్పారో, తనకి 5 అబార్షన్స్ జరిగాయి అన్నది అండ్ పిల్లలు పుట్టట్లేదు అన్నది, ఈ కాంప్లికేషన్స్ ఏవి కూడా ఆ చార్ట్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అండ్ అప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే తన బర్త్ టైం రాంగ్గా ఉంది అని చెప్పేసి. ఫస్ట్ 5:25 AM వేసి మనం చార్ట్ క్రియేట్ చేసినప్పుడు తన 5th హౌస్ సబ్లార్డ్ వచ్చేసి మూన్ వస్తున్నారు. అండ్ మూన్ స్టార్ లార్డ్ ఏదైతే ఉన్నారో అది కూడా అబార్షన్కి ఏది చూయించట్లేదు. అండ్ చైల్డ్ బర్త్కి ప్రాబ్లమాటిక్గా కూడా ఏది లేదు. దెన్ నెక్స్ట్ మేమేం చేసాము, రెక్టిఫికేషన్ చేసే టైంలో మేము 5:26 AMకి రీచ్ అయ్యాము. 5:26 AMకి రీచ్ అయ్యి ఎప్పుడైతే చార్ట్ క్రియేట్ చేసామో తనకి ఎగ్జాక్ట్గా తన లైఫ్లో జరిగిన ఆ ఈవెంట్స్ అన్నీ కూడా ఆ చార్ట్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. ఎలా అనంటే 5th హౌస్ సబ్లార్డ్ అప్పుడు మార్స్కి చేంజ్ అయిపోయారు. అండ్ మార్స్ వెళ్ళి ధనుసు రాశిలో కూర్చున్నారు. ధనుసు రాశి లో మనకి ట్విన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మార్స్ అనేది ఎబార్టివ్ ప్లానెట్. సో నెక్స్ట్ వెంటనే తనని ఏం అడిగాను నేను అని అంటే, మీకు ఫస్ట్ అబార్షన్ ట్విన్సా అని అంటే ఎస్ అంది తను. అండ్ నెక్స్ట్ అబార్షన్స్ కూడా ఏవైతే తను చెప్పిందో అవన్నీ కూడా రాహుకి, కేతుకి అండ్ మార్స్కే కనెక్ట్ అవుతున్నాయి అన్ని హౌసెస్తో. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది టైం ఎగ్జాక్ట్గా వేయడం ఎంత ఇంపార్టెంట్ చార్ట్ క్రియేట్ చేయడానికి అనేది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీ. మీకు మీ టైం రెక్టిఫికేషన్ కానివ్వండి, మీ లైఫ్లో జరిగే ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ మాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.